సూపర్ స్టార్ కృష్ణ గారి విగ్రహాల తొలగింపులో ఈ ప్రభుత్వానికి ఏదన్నా ఒక కంకణం ఏమన్నా కట్టుకుందామో నాకు తెలియదు, కానీ ఒక చోట విగ్రహం తీశారు వైజాగ్లో, ఓకే. ఇక్కడేమో భీమవరంలో అన్ని అనుమతులు తీసుకున్న తర్వాత విగ్రహానికి 16 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత ఇలా ఇది అనధికార విగ్రహం అని చెప్పి నోటీసులు ఇవ్వటం ఏంటి? దీని మీద ఖచ్చితంగా కోర్టులకు వెళ్ళాలి. కోర్టులకు వెళ్ళినా వెళ్ళకపోయినా ప్రజా కోర్టులో వీళ్ళకి శిక్ష పడాలి. అధికారులు ఉంటే అధికారులు, రాజకీయ నాయకులు ఉంటే రాజకీయ నాయకులు. ప్రజా కోర్టులో శిక్ష అంటే మరీ మీరు సినిమాటిక్గా ఎక్కడికో వెళ్ళకండి. వీళ్ళ మీద ప్రజలు ప్రశ్నించాలి. లేకపోతే ఒక తెలుగు సినిమా చరిత్రకి పెట్టని కోటలాగా, చరిత్రలో పెట్టని కోటలాగా నిలబడిపోయిన సూపర్ స్టార్ విగ్రహాలు ఆ ఏరియాలో పెట్టారంటే అది వాళ్ళని వాళ్ళు గౌరవించుకున్నట్టు. సినిమాకి వెళ్ళే ప్రతి వాడు ఆనందపడాలి అలాంటి విగ్రహం ఉన్నందుకు. మీరు ఏ హీరో సినిమా అయినా తీసుకోండి, అందులో ఒక టెక్నాలజీని వాడుతున్నారంటే దానికి ఆద్యుడు ఆయనే. ఆయన అలా తీసుకురాకబట్టే ఇంతమంది ఇన్ని సినిమాలు ఈ రేంజ్లోకి తీసుకెళ్ళారు. దానిని గర్వంగా భావించాలి. భీమవరంలో ఉంది, కృష్ణ గారి విగ్రహం ఉంది, అదొక సెంటర్లాగా మారాల్సింది పోయి మాకు అడ్డంగా ఉందని చెప్పడం ఏంటి? పెడుతున్నప్పుడు ఏమైనా గాడిదలు కాశారా? అడిగితే కఠినంగా ఉంటుంది. కానీ డిప్యూటీ సీఎం గారు గతంలో పోటీ చేసి ఓడిపోయారు. ఇక్కడ ఆయనకి తెలిసి ఉండాలిగా ఈ జిల్లాలో ఏం జరుగుతుందో. లేదు, ప్రతిదీ నాకెందుకు తెలుస్తుంది అంటారా? ఇప్పటికైనా తెలుసుకోవాలి కదా. పెద్ద పెద్ద ఛానల్లో కూడా బ్రేకింగ్ వేసి మరీ నడుపుతున్నారు కదా. భీమవరం నుంచి మనకి మిత్రులు పంపించారు, దాన్ని అప్లోడ్ చేద్దాం మెల్లగా. అయితే దీని వెనక రాజకీయ కుట్ర ఉందా, లేకపోతే నిజంగానే దానికి అసలు పర్మిషన్ లేదా? పర్మిషన్ లేకపోతే ఏ విగ్రహాన్నైనా తీయమని అడుగుతారు, నోటీస్ ఇచ్చారు, సంతోషం. కానీ దీని మీద కోర్టు స్టే ఉన్నా కూడా ఇళ్ళనే పడేస్తున్న వాళ్ళు విగ్రహాలను మాత్రం ఎలా అడ్డుకుంటారు నాకు తెలిసి. దీనికి ఒక పరిష్కార మార్గం ఏంటంటే, ఇప్పుడు కూటమిలో ఉన్న నేతలనే విగ్రహావిష్కరణలకు పిలిస్తే వాళ్ళకేదో గుర్తింపు ఇచ్చినట్టు ఫీల్ అవుతారేమో నేను అనుకుంటున్నాను. మరి లేకపోతే విగ్రహాలు ఏం చేసినాయి స్వామి? ఇది అభిమానంతో పెట్టుకున్నది, ఏ పార్టీకి సంబంధం ఉండదు. కృష్ణ గారు అంటే కృష్ణ గారు ఒక పార్టీలో ఉండొచ్చు, ఆ తర్వాత ఒక పార్టీకి మద్దతు ఇచ్చి ఉండొచ్చు. కానీ ఆయన చనిపోయే నాటికి ఆయనకి కోట్లాది మంది తెలుగువారు అభిమానులకి మారారు. ఇప్పటికే ఆయన సినిమాల గురించి ఆయన ప్రస్తావన లేకుండా యూట్యూబ్లో ఒక సినిమా వీడియో కూడా రావట్లేదంటే ఆయన సంపాదించుకున్న ఖ్యాతి ఒక మహావృక్షంలాగా, మర్రి చెట్టులాగా తెలుగు సీమలో ఎదిగినటువంటి హీరో. మీరు ఎన్ని ఉపమానాలన్నా వాడండి, కృష్ణ గారికి అన్నీ సెట్ అవుతుంది. అలాంటి కృష్ణ గారి విగ్రహం తీసేయాలి అనే ఒక నోటీస్ ఇస్తున్నప్పుడల్లా వాళ్ళకి తెలియాలి కదా ఇది కరెక్టా కాదా. చూద్దాం ఏం జరుగుతుందో.